భారతదేశం మీద పాకిస్తాన్ ఎప్పటి నుంచో దాడి చేస్తుంది. కానీ ఇప్పుడు మనము ఈ 2.5 స్టేట్ కాదు, మల్టీపోలార్ ఫ్రంట్. ఇప్పుడు చూస్తే మనకు పక్కన ఉన్న దేశాలు, బంగ్లాదేశ్ కూడా మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అటువైపు మిగతా దేశాలు కూడా దాడికి ప్రయత్నిస్తుంటే మన భారతదేశంలో కొంతమంది చదువుకున్న విద్యావంతులు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్లకు ప్రోత్సాహం ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఢిల్లీ బ్లాస్ట్ విషయంలో చాలా ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో చాలా దర్యాప్తు చేస్తాము, ఎవరైతే ఈ దాడికి బాధ్యులో వారిని క్షమించేది లేదని చెప్పారు. కానీ కేవలం ప్రభుత్వానికి బాధ్యత, కేవలం మోడీ గారిది బాధ్యత, ప్రతి పౌరుడు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. అసలు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇటువంటి అతివాద భావజాలానికి లోనవుతున్నారు, వారు ఎందుకు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు అని మనం ఆలోచించాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, మనం కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద లేదా? నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు ప్రభుత్వ సంస్థలు ప్రతి నిమిషం ప్రతి అటాక్ను, ప్రతి దాడిని తిప్పికొట్టాలి. కానీ ఆ ఉగ్రవాద దాడులు చేసే వాళ్ళకి ఒక్క అటాక్ సఫలమైన విజయం సాధించినట్లే. కానీ ప్రతిరోజు మనల్ని భద్రతా దళాలు కాపాడుతున్నాయి. ఈరోజు మనము కూడా మన దేశం కోసం మనకు చేతనైనంత చేయాల్సిన అవసరం మనకు ఉంది. మనము ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడాలి, మన భద్రతా దళాలకు అండగా నిలబడాలి.